డబ్బులు ఆయిల్ బ్యాటరీలు ఏది దొరికితే అది ఎత్తుకుపోవడం మీ పని. ఇంకెక్కడ కాపలా ఉంటారు లారీ డ్రైవర్లో? ఇంకెక్కడ ప్రశాంతంగా నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు, రాన్న సగం ఆగిపోయింటే ఏంటి మీరు వచ్చే సింపుల్ గా పట్టుకుపోతున్నాడు. ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు నా కొడుకు. ఆ ఫోన్ కొనుక్కోవాలంటే మళ్ళీ కొన్ని రోజులు కష్టపడాలి డ్రైవర్. ఇవాళ 25,000 రూపాయలు డ్రైవర్ సంపాదించుకుంటున్నాడంటే ఆ 25,000 తగ్గట్టే ఇంటికాడ మెయింటెనెన్స్ ఉన్నారు ఆయన. మళ్ళీ ఈఎంఐలో ఆ ఫోను ఎంతగా అమ్ముతావు నువ్వు? 25,000 రూపాయల ఫోన్ దొరికిపోయి ఎంతగా అమ్ముకుంటావు? మహా అయితే 2,000, 3,000. లారీ వాళ్ళ దగ్గర దచ్చం ఎత్తుకుంటారా, మనిషికి 10 రూపాయలు పడేస్తారు. రోజు మొత్తం మీద ఒక హై పక్కన నుంచుంటే కొద్ది వాళ్ళకి చక్కగా నా కొడుకులాగా నుంచుంటే 10 రూపాయలు ముష్టి పడేస్తారు. అలా చాలా మంది పడేస్తారు. మా లారీ వాటర్లు కానీ మా లారీ డ్రైవర్లు కానీ చాలా మంది ముష్టి పడేస్తారు. ముస్లిం జరగలేదు కానీ కంట ప్రశాంతంగా పెట్టి పడుకుందాం అంటే ప్రశాంతం లేకుండా మీకు అబద్ధాలు జరగలేదు. సోషల్ మీడియాలో బూతులు అనే పదం వాడకూడదు. రోడ్ల మీద మేము పడే మా కష్టాలు కానీ మా బాధలు కానీ మేము పడే బాధలు కానీ ఏమాత్రం మీకు ఇది ఉండదు. బూతులు పెట్టాల్సి వస్తుంది. చేస్తాను డ్రైవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోయిన తర్వాత ఏది తెలియదు.